1928 జూలై 17వ తేదీ ఉదయం రాజస్థాన్లోని కుండల్పూర్ గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఊరి వీధులన్నీ అందంగా ముస్తవయ్యాయి. ప్రతి ఇంట్లో స్వీట్లు తయారు చేస్తున్నారు. డప్పులు, సన్నాయి చెప్పులతో ఆ ఊరంతా మార్మోగుతోంది. ఎందుకంటే ఆ రోజు ఆ ఊళ్ళో ఎంతో పేరున్న కుటుంబానికి చెందిన అర్జున్ సింగ్ పెళ్లి. అర్జున్ సింగ్ వయసు 27 ఏళ్లు. అతనొక యువ రైతు. ఆ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఎంతో గౌరవం ఉంది. ప్రశాంతమైన స్వభావం, కష్టపడే తత్వం, అందరికీ సాయం చేసే గుణం అతని సొంతం. అందుకే ఆ ఊరి జనాలందరికీ అతనంటే ఎంతో ఇష్టం. పెళ్లి పక్కనే ఉన్న రాంపుర గ్రామంలో నిశ్చయించారు. అది కుండల్పూర్కు సుమారుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రోజుల్లో ఆ దూరం పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ 1928లో రోడ్లు సరిగ్గా లేవు, మోటార్ వాహనాలు లేవు. కాబట్టి ఆ ప్రయాణం అంత సులువైన విషయం కాదు. పెళ్లి బృందం దట్టమైన అడవులు, కొండలు గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే చీకటి పడకముందే రాంపుర చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నానికి బారాత్ బయలుదేరేలా ప్లాన్ చేసుకున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఊరి జనమంతా రచ్చబండ దగ్గరకు గుమిగూడారు. గుర్రాల్ని అందంగా అలంకరించారు. ఎడ్ల బండ్లను ముస్తాబు చేశారు. మెల్లగా సుమారు 200 మంది ఆ బారాత్లో చేరారు. ఆ ప్రయాణం చరిత్రలోనే ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోతుందని అప్పటికి వాళ్ళెవరికీ తెలియదు. బారాత్ బయలుదేరడానికి అంతా సిద్ధంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఆ ఊళ్ళో అత్యంత పెద్ద వయస్కుడైన బేరు దాస్ అక్కడికి వచ్చాడు. అతని వయసు దాదాపుగా 80 ఏళ్లు. ఆ ప్రాంతంలో ప్రజలంతా ఆయన మాటను ఎంతో గౌరవిస్తారు. ఆయన నేరుగా వెళ్లి అర్జున్ సింగ్ తండ్రిని పక్కకు పిలిచాడు. ఇద్దరి మధ్య కాసేపు ఏదో సీరియస్ చర్చ జరిగింది. ఆ తర్వాత అర్జున్ తండ్రి ముఖంలో ఒక ఆందోళన. ఏమైందని అక్కడ ఉన్నవాళ్ళు అడిగినా ఆయన సమాధానం దాటేశాడు. కానీ సూర్యుడు అస్తమించక ముందే ఆ కొండదారిని దాటేయాలని బేరు దాస్ చెప్పడం కొంతమందికి వినిపించింది. అది విన్న కొందరు పెద్ద ఆయన అనవసరంగా భయపడుతున్నాడని నవ్వుకున్నారు. కానీ బేరుదాస్ ముఖంలో మాత్రం ఎలాంటి నవ్వు లేదు. సాయంత్రం 4 గంటల సమయంలో డప్పుల మోతల మధ్య కుండల్పూర్ నుంచి బారాత్ బయలుదేరింది. ముందు వరుసలో గుర్రాలు, మధ్యలో ఎడ్ల బండ్లు, వెనుక వందలాది మంది పెళ్లివాళ్లు నడుస్తున్నారు. ప్రయాణం మొదట్లో అంతా చాలా సాధారణంగా నడిచింది. దారిలో కొన్ని ఊళ్ళు దాటుకుంటూ వెళ్లారు. అక్కడ జనాలు బారాత్కు మంచి స్వాగతం కూడా పలికారు. కానీ సాయంత్రం గడిచే కొద్దీ వాతావరణం మారడం మొదలైంది. ఆకాశం మేఘామృతమైంది. గాలి వేగం పెరిగింది. అప్పటికి అడవి ప్రాంతం మొదలైపోయింది. ఆ దారిని స్థానికులు కాళీదార అనే పేరుతో పిలిచేవాళ్లు. అది ఎన్నో ఏళ్లుగా వాడుకలో ఉన్న దారే. కానీ ఆ దారి గురించి ఒక వింతైన నమ్మకం కూడా ఉంది. రాత్రిపూట ఆ దారిలో ప్రయాణించడానికి ఎవ్వరూ సాహసించరు. అందుకు ఖచ్చితమైన కారణం ఎవరికీ తెలియకపోయినా అది తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకం. సూర్యుడు దాదాపు అస్తమించాడు. కానీ బారాత్ ఇంకా ఆ కాళీదార మార్గంలోనే ఉంది. రాత్రి కాకముందే ఎక్కడైనా ఆగిపోవడం మంచిదని కొందరు సలహా ఇచ్చారు. కానీ అర్జున్ సింగ్ బాబాయ్ మాత్రం రాంపుర ఇంకా ఎంతో దూరంలో లేదని, అలాగే ముందుకు వెళితే కొన్ని గంటల్లో చేరుకోవచ్చన్నాడు. బారాత్ అలాగే ముందుకు సాగింది. చీకటి పడుతున్న కొద్దీ అడవి మరింత నిశ్శబ్దంగా మారడం మొదలైంది. రాత్రి 8 గంటల సమయంలో ఒక గొర్రెల కాపరి చివరిసారిగా ఆ బారాత్ను చూశాడు. అంతా మామూలుగానే ఉందని అతను తర్వాత పోలీసులకు చెప్పాడు. డప్పులు మోగుతున్నాయని, జనాలు నవ్వుకుంటూ వెళ్తున్నారని వివరించాడు. ఏం తప్పు జరిగినట్లు అతనికి అనిపించలేదు. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన అర్జున్ సింగ్ను, అతని బారాత్ను, అలాగే కుండల్పూర్ ఊరిని చరిత్రలో ఒక పెద్ద మిస్టరీగా మార్చేసింది. మరుసటి రోజు ఉదయం రాంపురాలో పెళ్లి కూతురు ఎదురు చూస్తూనే ఉండిపోయింది. ఎందుకంటే ఆ బారాత్ ఎప్పటికీ అక్కడికి చేరుకోలేదు. కాలక్రమంలో పరిష్కారం కాకుండా మరింత లోతుగా మారిపోయే చరిత్రగా మారిపోతుందని ఎవరికీ తెలియదు కూడా. 1928లో మాయమైన ఆ బారాత్ కథలో తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. 1928 జూలై 18వ తేదీ ఉదయం రాంపురా గ్రామంలో ఉదయం అయింది. పెళ్లికూతురు కుటుంబం రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూస్తూనే ఉంది. దారిలో ఏదైనా అడ్డంకి రావడం వల్ల ఆలస్యమై ఉంటుందని మొదట్లో సరిపెట్టుకున్నారు. కానీ సమయం గడిచే కొద్దీ వాళ్లలో ఆందోళన, అనుమానం. ఉదయం 8 గంటలవుతున్నా బారాత్ జాడలేదు. ఇది చాలా వింతైన విషయం. ఎందుకంటే అంతా సవ్యంగా జరిగితే బారాత్ అర్ధరాత్రి కల్లా ఊరు చేరుకోవాలి. పెళ్లికూతురి తండ్రి వెంటనే కొంతమందిని ఆ దారి వైపు పంపించాడు. బారాత్ దారిలో ఎక్కడైనా ఆగిపోయి ఉంటుందేమో కనుక్కోమన్నాడు. కానీ గంటలు గడుస్తున్నా జాడలేదు. మరోవైపు కుండల్పురాలో కూడా కంగారు మొదలైంది. ఎందుకంటే బారాత్కు వెళ్లిన వాళ్లలో ఆ ఊరిలోని చాలా మంది కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి 2 ఊర్ల జనాలు బారాత్ను వెతికే పనిలో పడ్డారు. వాళ్ళ అన్వేషణ మొదలైంది. అక్కడున్న మట్టి రోడ్లన్నిటినీ జల్లెడ పట్టారు. అడవుల్లో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కానీ గంటల తరబడి ఎలాంటి ఆధారం దొరకలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో కాళీదార దారికి దగ్గరలో ఆ గొర్రెల కాపరికి ఒక వింతైన దృశ్యం కనిపించింది. దారికి కొద్ది దూరంలో 2 గుర్రాలు కట్టేసున్నాయి. అవి బారాత్లో తీసుకువెళ్లిన గుర్రాలే. కానీ వాటి చుట్టుపక్కల ఒక్కరూ లేరు. ఆ వార్త తెలియగానే అందరూ అక్కడికి చేరుకున్నారు. దర్యాప్తు మొదలైంది. కొద్ది దూరంలో మరికొన్ని వస్తువులు కనిపించాయి. పగిలిపోయిన ఒక డప్పు, కొన్ని బట్టలు, ఒక ఎడ్లబండి చక్రం దొరికింది. కానీ అక్కడ అత్యంత వింతైన విషయం ఏంటంటే అక్కడ ఎవరూ దాడి చేసిన ఆనవాళ్లు లేవు.
ఒకవేళ దొంగలు దాడి చేస్తుంటే అంతమంది జనాలు ఏమయ్యారు? ఒకవేళ భరత్ దారి తప్పుంటే 200 మంది ఒకేసారి ఎలా మాయమయ్యారు? ఇప్పుడు ఈ రహస్యం చాలా సీరియస్గా మారింది. ఆ సమయంలో రాజస్థాన్లోని ఆ ప్రాంతంపై బ్రిటిష్ ప్రభుత్వ ప్రభావం ఉండేది. ఈ సంఘటన గురించి స్థానిక అధికారులకు సమాచారం అందింది. అధికారికంగా విచారణ మొదలుపెట్టారు. తర్వాత కొద్ది రోజుల పాటు అడవులన్నీ గాలించారు. సర్చ్ టీమ్స్ కొండలన్నీ జల్లెడ పట్టాయి. ఎండిపోయిన బావుల్లో కూడా వెతికారు. పక్క ఊర్లో కూడా విచారించారు. కానీ అర్జున్ సింగ్ గురించి కానీ భరత్లో వెళ్లిన వాళ్ల గురించి కానీ చిన్న క్లూ కూడా లేదు. రోజులు వారాలుగా మారాయి. కానీ కేసు మాత్రం మూలన పడింది. అప్పుడే ఒక సాక్షి ముందుకొచ్చాడు. భరత్ను చివరిసారిగా చూసిన గొర్రెల కాపరి ఆ సాక్షి. అతను పోలీసులకు ఒక విషయం చెప్పాడు. అతను చూసినప్పుడు అంతా సాధారణంగానే ఉందని, జనాలు నవ్వుకుంటూ డప్పులు కొట్టుకుంటూ వెళ్లారని, వాళ్లలో ఎలాంటి భయం కానీ అనుమానం కానీ లేదని చెప్పాడు. కానీ ఆ తర్వాత అతను చెప్పిన మరో విషయం మొదట్లో ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. భరత్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత దూరంగా ఉన్న కొండల వైపు కొన్ని వింతైన లైట్లు కనిపించాయని అతను చెప్పాడు. అది ఎలాంటి వెలుతురు అని అడిగితే అతను సరిగ్గా వివరించలేకపోతున్నాడు. దూరం నుంచి ఎవరో సిగ్నల్స్ ఇస్తున్నట్లుగా ఉందని మాత్రం చెప్పాడు. ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడంతో అధికారులు ఆ స్టేట్మెంట్ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత విచారణ చేస్తున్న అధికారులకు ఒక కీలకమైన సమాచారం అందింది. అది ఆ కేసును పూర్తిగా కొత్త కోణంలోకి తీసుకువెళ్ళింది. కాళిదారా మార్గం అనే పేరు మొదటిసారిగా 1928 మ్యాప్లోనే రాలేదని వాళ్ళకి తెలిసింది. 10 ఏళ్ల నాటి పాత ప్రభుత్వ రికార్డ్స్లో కూడా ఆ దారి గురించి ఉంది. ఆ రికార్డ్స్లో నమోదైన ఒక పాత సంఘటన చూసి విచారణ బృందం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే 1928 కంటే చాలా ఏళ్ల క్రితమే అదే ప్రాంతంలో మరో మిస్టరీ కేసు నమోదైంది. బహుశా అర్జున్ సింగ్ భరత్ దృశ్యం వెనుక ఉన్న మిస్టరీకి ఆ పాత సంఘటనకు ఏదైనా సంబంధం ఉందేమో అనిపించింది. అప్పటికే భరత్ మాయమై చాలా వారాలు గడిచిపోయింది. విచారణ కొనసాగుతూనే ఉంది. కానీ అధికారుల చేతికి ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు చిక్కలేదు. ఏ ఒక్క మృతదేహం దొరకలేదు. ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. 200 మంది ఒకే రాత్రిలో ఎక్కడికి వెళ్లారో చెప్పడానికి చిన్న సాక్ష్యం కూడా లేదు. ఆ సమయంలో అధికారులు కాళిదారా మార్గానికి సంబంధించిన పాత ప్రభుత్వ రికార్డ్స్ను తిరగేయడం మొదలుపెట్టారు. ఆ దారికి సంబంధించిన ఏదైనా పాత చరిత్ర ఉండుంటుందని వాళ్ళు ఆశించారు. అప్పుడే వాళ్లకు ఒక ఫైల్ దొరికింది. అది ఆ మిస్టరీని మరింత జటిలం చేసింది. ఆ ఫైల్ సుమారుగా 30 ఏళ్ల నాటిది. అందులో ఉన్న సంవత్సరం 1901. ఆ ఫైల్లో ఒక చిన్న వ్యాపారుల బృందం గురించి రాసుంది. సుమారుగా 40 ఒంటెలు ఎడ్ల బండ్లతో వాళ్ళు అదే ప్రాంతం గుండా వెళ్లారు. వాళ్ళు ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్ళాలి. కానీ వాళ్ళు ఎప్పటికీ తమ గమ్యం చేరుకోలేదు. బహుశా వాళ్ళు దారి తప్పుంటారని మొదట్లో అందరూ అనుకున్నారు. కానీ తర్వాత వెతికినప్పుడు కొన్ని ఒంటెలు, కొద్దిపాటి సామాన్లు మాత్రమే దొరికాయి. మనుషుల ఆచూకీ మాత్రం లేదు. ఆ వ్యాపారులు ఎలా మాయమయ్యారో ఎవరికీ తెలీదు. ఇది చదివిన అధికారుల మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే 1928 ఘటనలో కూడా సరిగ్గా ఇదే జరిగింది కదా. కొన్ని జంతువులు, కొన్ని సామాన్లు దొరికాయి, కానీ మనుషులు లేరు. ఇప్పుడు మొదటిసారిగా అధికారులకు ఆ 2 ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందని అనుమానం వచ్చింది. వాళ్ళు 1901 నాటి ఫైల్ను మరింత శ్రద్ధగా తిరగేశారు. అప్పుడే ఆ ఫైల్ చివరి పేజీలో ఒక చిన్న నోట్ వాళ్ళ కంటపడింది. అది అప్పటి అధికారి తన సొంత చేతులతో రాసింది. అందులో కేవలం ఒకే ఒక్క వాక్యం ఉంది. రాత్రిపూట కాళిదారా మార్గంలో ప్రయాణించడం మానుకోండి అని రాసుంది. కానీ ఎందుకు? దానికి సమాధానం ఆ ఫైల్లో లేదు. ఇక విచారణ మళ్లీ వేగవంతం చేశారు. అధికారులు ఊళ్లలోని జనాలతో మాట్లాడారు. చుట్టుపక్కల గ్రామాల్లో విచారించారు. పాత మ్యాప్లు తిరగేశారు. నెమ్మదిగా ఈ కేసు చల్లబడ్డం మొదలైంది. నెలలు గడిచాయి. ఆ తర్వాత ఏళ్లు గడిచాయి. అర్జున్ సింగ్ భరత్ వ్యవహారం కుండల్పూర్ చరిత్రలో ఒక పెద్ద మిస్టరీలో కలిసిపోయింది. భరత్ దారి తప్పిపోయిందని కొందరు నమ్మారు. ఏదైనా ఒక పెద్ద ముఠా వాళ్లపై దాడి చేస్తుంటుందని మరికొందరు అన్నారు. అసలు నిజం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలీదు. కానీ ఒక విషయం మాత్రం ఇవాళ్టికి జనాలను ఆలోచింపజేస్తోంది. 1901లో వ్యాపారులు మాయమయ్యారు. 1928లో ఒక భరత్ మాయమైంది. ఆ 2 సంఘటనలు ఆ కాళిదారా దారిలోనే ముడిపడి ఉన్నాయి. ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా జరిగిందా, లేక ఆ కాలం నాటి పోలీస్ వ్యవస్థ అర్థం చేసుకోలేని వింత ఘటన ఏదైనా జరిగిందా? ఇవాళ దాదాపు 100 ఏళ్లు గడిచిపోయినా కూడా అర్జున్ సింగ్ గురించి కానీ ఆ 200 మంది గురించి కానీ ఒక చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.